విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా మంది ఇప్పట్లో చూస్తే కనుక అప్పట్లో భర్త అంటే చాలా గౌరవం ఉండేది, ఒక దేవుడితో సమానం, అది దైవంతో సమానం అనేది. కానీ ఇప్పట్లో చూస్తే అది లేదు అనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ లో ఆ రిలేషన్ లేదు. నువ్వేం తక్కువ నేనేం ఎక్కువ అన్నట్టు మాట్లాడుకుంటున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. ఏదన్నా కూడా వినేటట్టు లేదు, ఎవరికి వాళ్ళే పెద్దగా అనుకుంటున్నారు. ఇది సంపాదన ద్వారా వస్తుందా, లేకుంటే ఈ జనరేషన్ లో ఎందుకు ఈ చేంజెస్ వచ్చాయి? కొన్ని కారణాలతో ఖచ్చితంగా అండి పాస్ట్ లో జరిగాయి. కొన్ని తప్పులు పెద్దవాళ్ళు చేశారు. ఏంటిదంటే ఆడపిల్లలు అంటే తక్కువ, ఒక కోడల్ని తీసుకొచ్చి హింసించడం అనేది, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చాలా జరిగాయి. కాబట్టి వాళ్ళు రివోల్ట్ అవుతున్నారు ఇప్పుడు. సో బోల్డ్ గా అంటే మేము ఇక్కడ తక్కువ, మనీ వల్లే కదా మమ్మల్ని ఇలా చేశారు అనేసి కొంతమంది ఇలా తయారవుతున్నారు. కొంతమంది ఎలా అంటే అగైన్ పేరెంటింగ్ అనమాట. సతీ అమ్మవారు అంటే పార్వతి అమ్మవారికి పెళ్ళైన తర్వాత నువ్వు భర్త ఇంటికి వెళ్తున్నావు, ఎలా ఉండాలి అని అప్పగింతలప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు తనకి. సో ఇప్పుడు ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నారండి? మా గురుగారు ఏమంటారంటే, పెళ్ళయిన తర్వాత రోజు ఏ కూతురు అయితే తల్లితో మాట్లాడుతుందో తన సంసారం మంచిగా ఉండదు. ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత డైలీ మమ్మీకి కాల్, మమ్మీ ఇదిగో ఇలా జరిగింది, ఆయన ఇలా అన్నారు అలా అన్నారు. ఆవిడ అక్కడి నుంచి ఈమె గైడెన్స్ ఇస్తుంది, ఆ వైఫై అనమాట, అక్కడి నుంచి చెప్తూ ఉంటుంది, ఈమంతా యాక్ట్ చేస్తుంది రోబోలాగా. సో అలా ఉండదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నా అమ్మ నాన్నది, రోజు ఫోన్ చేసి చెప్పు, మంత్లీ ఒకసారి 15 days ఒకసారి ఏదో ఉంటే మాట్లాడు. ప్రాబ్లమ్స్ చెప్పకూడదని కాదు, ఎవ్రీథింగ్ మీ మమ్మీ చెప్పినట్టే చేయాలి అంటే ఎట్లాగా? యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్ కదండి. సో డైలీ ఆడపిల్లలకి పేరెంట్స్ అనేది రోజు కాల్ చేయకూడదని నేను అంటాను. అట్లీస్ట్ డోంట్ అన్నిట్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్, పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు అలా ఉంటారండి. మీ అమ్మ నాన్నని ఖచ్చితంగా మీ పేరెంట్స్ ని, మీ భర్తని కనుక రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే పిల్లలు అదే చూసి వాళ్ళు అదే అనేది నెక్స్ట్ ఫాలో అవుతుంటారు. ఏమైపోయింది అంటే సినిమాల ఎఫెక్ట్, సీరియల్స్ ఎఫెక్ట్ ఎంత చెడుగా అయిపోయిందంటే, మీరు చూడండి ప్రతి సీరియల్లో ఒక విలన్ ఉంటారు, ఇంట్లో వాళ్ళే ఉంటారు, ప్రతి హస్బెండ్ కి ఎఫైర్ అని చూపిస్తారు. అవి చూసి ఈ ఆడపిల్లలు పెళ్ళవ్వంగా నీకు ఎక్కడికి వెళ్ళావు, నీకు ఎఫైర్ ఉందా, ఎక్కడి నుంచి వస్తున్నాయి డౌట్లన్నీ. నమ్మకం అనేది లేదు. ఎక్కడి నుంచి? సినిమాలు చూసి, సీరియల్స్ చూసి. ఆయనకు అలా ఉందంటే నా హస్బెండ్ కూడా అదే ఉందేమో. సో ఒక మాట తెలుసుకోవాలి ఏంటంటే, నమ్మకం లేదు అంటే రిలేషన్షిప్ లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్, చిన్నప్పటి నుంచి మనం ఒకటి తెలుసుకోవాలి, మ్యారేజ్ అన్నది ఇద్దరు కలిస్తేనే అయ్యేది. ఒక బండి ఒక దిశలో వెళ్ళాలనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కోటికి వెళ్ళాలి అంటే ఒక పహి అంటే ఒక చక్రము కోటి వైపు వెళ్తుంది, ఒకటేమో లేదు నేను మాధాపూర్ వైపు వెళ్తానంటే వెళ్తుందా? రెండు ఒకటే డైరెక్షన్ లో వెళ్తే ఒక బండి అనేది రీచ్ అవుతుంది. సో వెన్ యూ ఆర్ టుగెదర్, అండర్స్టాండ్ మీ ఇద్దరు గోల్ ఏంటిది, ఒక అండర్స్టాండింగ్ అనేది ఇద్దరికి ఉండాలి. గొడవలు అనేవి జరుగుతాయి, బట్ నమ్మకము, దాంట్లో కొన్ని ఎఫర్ట్స్ పెడితేనే ఒక భార్య భర్త రిలేషన్షిప్ అనేది పూర్తవుతుంది. ప్రతి దాంట్లో అబ్బాయి పేరెంట్స్ అన్నా కానివ్వండి, అమ్మాయి పేరెంట్స్ అన్నా కానివ్వండి, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకుంటే మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వదు. ఇద్దరికి పర్సనల్ ఒక అండర్స్టాండింగ్ ఉండడం చాలా అవసరం. అండ్ మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ ఎఫర్ట్. మ్యారేజ్ అయింది అంటే ప్రారంభం అంతే. దాని నమ్మకంతోనే మనం నడపాలి. అన్ని ఎఫర్ట్స్ చేయాలి మానసికంగా. గొడవలు జరుగుతాయి. మరి ఇఫ్ హస్బెండ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇఫ్ వైఫ్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, మీరు ఒకసారి ప్రయారిటీ పెట్టుకొని చూడండి అన్ని పక్కన, అప్పుడు జీవితం మారిపోతుంది. సో వాట్ యు గివ్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, రిలేషన్షిప్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. జాబ్ కానివ్వండి, మనీ కానివ్వండి, ఎనీథింగ్ అన్ని పక్కన, పిల్లలు కూడా పక్కన. ఫస్ట్ పార్ట్నర్, ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి మనకు. కానీ ఇప్పట్లో చూస్తే నవదంపతులు కొన్ని మ్యారేజెస్ హంగామంగా చేసుకుంటారు, ఒక 3-4 months లోనే డైవర్స్ అనే పదం వినిపిస్తుంది ఇప్పుడు జనరేషన్ లో. అంటే డైవర్స్, ఒక భార్య భర్తలో డైవర్స్ ఒక పరిష్కారమా? అంటే విడిపోతేనే వాళ్ళకి పరిష్కారం దక్కుతుందా? వైకాంట్ వాళ్ళు కూర్చొని మాట్లాడితే పరిష్కారం ఉండదా? 99% ఇప్పుడు డైవర్స్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకు డైవర్స్ అనేది? నేను అందుకోసం మ్యారేజెస్ కి వెళ్ళానండి. అసలు ఏమవుతుందంటే, మమ్మల్ని పిలుస్తారు, అక్క మీరు రండి ఆశీర్వాదం ఇవ్వండి అంటారు. తర్వాత మనం వెళ్ళాను చూడండి, అక్క మ్యారేజ్ వన్ డేలో బ్రేకప్ అయ్యేది చూశాను. నేను ఒక కేసు చెప్తానండి. మాకు తెలిసిన ఫ్రెండ్ అనమాట, మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అమ్మాయి వాళ్ళ నాన్నగారేమో ఇక్కడ నుంచి వాళ్ళు అమెరికాకి వెళ్తున్నారు అనమాట. సో బాంబేలో ఆగారు. ఆగితే అమ్మాయి ఏమనిందంటే, మా నాన్నగారు ఈరోజు భోజనానికి పిలిచారు అని చెప్పింది. వాళ్ళిద్దరు అప్పుడే తింటున్నారు, తను వాళ్ళ సిస్టర్ తింటున్నారు అనమాట. అయితే మా నాన్నగారు పిలిచారు కదా, నువ్వు ఎందుకు తింటున్నావు అంటే, మరి నాకు ముందు చెప్పలేదు కదరా, అందుకోసం తింటున్నాను, ఆకలేసింది. సో మా నాన్నగారు పిలిచినా నువ్వు ఎందుకు వినలేదు మాట, ఎందుకు తింటున్నావని జస్ట్ ముందు రోజు మ్యారేజ్ అయిన అమ్మాయి మంగళసూత్రం పడేసి డివోర్స్ ఇచ్చేసింది. కెన్ యూ బిలీవ్ ఇట్? దిస్ హాస్ హ్యాపెండ్. సెకండ్ కేస్ ఐ విల్ టెల్ యూ. అబ్బాయి ఏమో ఎందుకు అన్ని బూస్ట్ బాటిల్స్ తీసుకొస్తున్నావు, తాగవు, ఏం లేదు, 2-3 అయిపోయాయి కదా, ఎందుకు రా వేస్ట్ అనగానే వెంటనే నాన్నగారు కాల్ చేసి, నాన్న మీ అల్లుడు ఇట్లా తిట్టాడు అన్న, సార్ నన్ను తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మా నాన్ననే తిట్టాడు, నువ్వు నన్ను తిడతావా,
వెంటనే ఆయన కాల్ చేసి ఏంటండి మా అమ్మాయితో నేనే తిట్టాను మీరు తిడుతున్నారా అనేసి. సో చిన్నప్పటి అంటే చెప్తాను కదా, పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ బికమ్ ఈజీ. తప్పులు చెప్పట్లేదు పిల్లలకి, తప్పు ఒప్పు అని చెప్పాలి కదా, అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను తిట్టాను నువ్వు కూడా తిట్టకూడదు. ఇప్పుడు పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఏమన్నా అయితే వచ్చేస్తే నాన్న నేను చూసుకుంటా కదా, నేను చూసుకుంటా, నువ్వు చచ్చిపోతావు రేపు, ఆ పిల్ల ఎక్కడికి వెళ్తుంది? ఎస్ ఆర్ నో? యూ షుడ్ మేక్ దెమ్ అండర్స్టాండ్. నాన్న ఈ బ్రేకప్ చేస్తావు, ఇంకో మ్యారేజ్ చేసుకుంటావు, అక్కడ కూడా నువ్వు ఉండలేవు. ఒక్క రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవ్వలేదంటే సెకండ్ కూడా అవ్వదు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్. సో కొన్ని కేసెస్ వాళ్ళకి ఫస్ట్ కంపారిజన్ నేర్పించండి, అండర్స్టాండింగ్ అనేది నేర్పించండి. ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది? ఇప్పటి కాలంలో ప్రాబ్లం చాలా ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అండి, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా. అసలు మాట్లాడుకోరు. ఎందుకు అంటే ఇద్దరికి టైం లేదు. ఇద్దరు ఎట్లా ఉంటుందంటే నా రూము నీ రూము మన రూము, నా ఫోను నీ ఫోన్. సో ఒకరు ఫోన్ కూడా చూడడానికి లేదు. నా ఫోన్ ఎలా తీసాను, నాకు ప్రైవసీ లేదా అంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ లో ప్రైవసీ ఎక్కడి నుంచి వచ్చి నాకు అర్థం కాదండి. సో మీరు అంతగా కూడా ఒకటిగా అవ్వలేకపోతున్నారు. అంత అంటే నమ్మకం, బేసికల్లీ నమ్మకం కూడా లేదు అంటే నో రిలేషన్షిప్ విల్ స్టాండ్. ప్రతి రిలేషన్షిప్ ఏదన్నా కానివ్వండి, అక్క చెల్లెలు అన్న తమ్ముడు భార్య భర్త ఏదున్నా కూడా దానికి బేస్ ఫౌండేషన్ అనేది నమ్మకం అనేది ఉంటుంది మనకు. అక్కడ నమ్మాలి మీరు. మై హస్బెండ్ మై వైఫ్. పెళ్లి చేసుకునే ముందే బాగా స్టడీ చేయండి అమ్మాయిని అబ్బాయిని. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేము మనం, పేరెంట్స్ ఒకలాగా ఉంటారు, పిల్లలు ఒకలాగా ఉంటారు. కానీ మ్యారేజ్ ఒకసారి చేసుకున్నారు అంటే కంప్లీట్లీ ట్రస్ట్ దెమ్ అండ్ వర్క్ ఆన్ ఇట్. కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి మీరు, అప్పుడే మ్యారేజ్ అనేది అవుతుంది. కానీ డివోర్స్ అన్న పదం అనసరి మనకు అందుకోసం పురాణాల్లో లేదండి. ఇప్పుడు మనం ఆప్షన్ గా పెట్టుకున్నాం. ఏంటిదంటే కుదరలేదా, చలో ఫుట్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ అలాగే అయిపోతుంది. రిలేషన్షిప్స్ తమ్ముడు ఇలా చేశాడు అయిపోయింది, నేను మాట్లాడదు ఇంకా, అలా ఉండదు. ఇఫ్ ఈస్ నాట్ ఫర్ గివింగ్ యూ ఫర్ గివ్. అదే కదండి. సో ఆ ఫర్గివ్నెస్ అనేది కానివ్వండి, కంపాషన్, ప్రయారిటీ, వాట్ యూ ప్రయారిటైజ్. రిలేషన్షిప్ ని మనం ఎప్పటికన్నా ప్రయారిటీ ఇవ్వాలి. అంత సృష్టి ఒకవైపు, రిలేషన్షిప్స్ ఒకవైపు, ఫ్యామిలీ అన్నది ఒకవైపు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఇంటికి వచ్చిన తర్వాత మన చిల్లి ఇల్లు ఉన్నా కూడా ఇంటికి రాగానే అబ్బా ఎంత బాగుంది అంటాం కదా, అంతే కదండి. సో దట్ ఈస్ ద హోమ్, దట్ ఈస్ ద రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తే అవి నిలబడతాయి. మేడం, ఓవరాల్ గా అసలు ఫ్యామిలీకి, కపుల్స్ కి, ఫ్యామిలీ అంటే అందరూ వస్తారు, వీళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏమి ఇస్తారు ఒకవేళ మీరు చెప్పమంటే? నేను ఒక మెసేజ్ ఇస్తానండి. మనీ కన్నా చాలా వాల్యుబుల్ అన్నది టైం. ఓకే, చాలా మంది టైమ్ ఈజ్ మనీ అంటారు, బట్ ఐ ఫీల్ టైమ్ ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ. ఎందుకంటే ఒకసారి 1 లక్ష రూపాయలు పోయాయి అనుకోండి, మళ్ళీ సంపాదించవచ్చు. కానీ ఒక్క నిమిషం పోయింది అనుకోండి, ఒక క్షణం పోయింది, ఒక గంట పోయింది, మళ్ళీ ఎన్ని కోట్లు పెట్టినా కూడా రాదు. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టైం తీసుకోవాలి. టైం ఉండదు మన దగ్గర, ఎవరి దగ్గర టైం ఉండదు. టైం తీసి మీ ఫ్యామిలీతో మీరు ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. డైలీ మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఫ్యామిలీతో అనేది మీ గ్రోత్ కి, మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మనం అది కూడా ఎలా క్వాలిటీ టైం ఉండాలి. ఏదో అందరం కలిసి కూర్చున్నాం కదా అన్నది కాదు. ఒక ఫ్యామిలీ ఉందండి బాంబేలో, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా బిజీ, అందరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అనమాట. ఒక 4 బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు రోజు ఒకటే అనమాట, కంపల్సరీ నైట్ అందరు ఇంటికి రాగానే కాలు చేతిలోని స్నానం వాట్ ఎవర్ చేసేసి 8:30కి అందరూ 1 అవర్ టైం స్పెండ్ చేస్తారు. ఓన్లీ 1 అవర్. మిగతా 23 అవర్స్ మీవే, మీరు, మీ భార్య, మీ పిల్లలు, మీ బిజినెస్ వాట్ ఎవర్. 1 అవర్ క్వాలిటీ టైం. ఏంటిది? అందరు కూర్చొని అక్కడ బిజినెస్ డిస్కస్ చెయ్యరు, మీ పని డిస్కస్ చేయకండి. ఏంట్రా తమ్ముడు ఎలా ఉన్నావు, ఎలా నడుస్తుంది, హెల్త్ ఎలా ఉందిరా, బాగున్నావా, తినడం, కలిసి మెలిసి తినడము, కలిసి మెలిసి ప్రార్థన చేయడము. 2 థింగ్స్. ప్రార్థన ఎవరి కోసం చేయాలి? అందరు మంచిగా ఉండాలని ప్రార్థించండి. మన సనాతన ధర్మం ఒకటే చెప్తుంది, సర్వే జన సుఖినో భవంతు. మీ తమ్ముడు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ వాట్ యు గివ్ అదర్స్ యూ విల్ గెట్ ఇట్. సో ప్రార్థన అనేది అందరి కోసం చేయండి. దేవుడా అందరు సంతోషంగా ఉండాలని ఒక 10 నిమిషాలు అందరు కలిసి ఒక ప్రేయర్ చేయండి. అందరు కలిసి బాగోకులు మాట్లాడుకోండి. అక్కడ బిజినెస్ గురించి మాట్లాడొద్దు. సో కంపల్సరీ 1 అవర్ మీరు వైఫ్ తో ఏ రిలేషన్షిప్ కన్నా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే అంత రిలేషన్షిప్ బాగా ఉంటుంది. వెన్ దెర్ ఇస్ నో టైం దెర్ ఇస్ నో రిలేషన్షిప్. నిజమే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.